హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్లాసు అనేది ఇంతకుముందు జరిగిన క్లాసులలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆల్బర్ట్ బ్యాంకులో ₹8,000 డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకు 5% పర్ యానం రేటుతో పొందే సిఏతో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత? ఓకే, చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆల్బర్ట్ బ్యాంకులో 8,000 డిపాజిట్ చేశాడు. ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్ చేశాడు. పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఫర్ యానం రేటుతో 5% పర్ యానం రేటుతో. చూడండి ఇక్కడ 2 ఇయర్స్కి 5% పర్ యానం వడ్డీ రేటుతో. ఓకే, 1 ఇయర్కి 5% మరియు 1 ఇయర్కి 5%. ఇట్లా ఎన్ని సంవత్సరాలు? ఇది ఒక 1 ఇయర్, ఇది ఒక 1 ఇయర్, అంటే టోటల్గా 2 ఇయర్స్ అనేది అతడు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. దాని తర్వాత అతనికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ అతను డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత? 8,000. ఓకే, ఇందులో ఫస్ట్ దాన్ని 5%. ఓకే, నెక్స్ట్ దాన్ని 5% చొప్పున డిపాజిట్ చేయడం జరిగింది. ఓకే, 2 సున్నాలు పోతాయి. నెక్స్ట్ 0 క్యాన్సిల్. ఓకే, 5 రెంట్ల 10, 5 రెంట్ల 5 ఎక్కం, 2 ఎక్కం 2, 2 నల్ల. ఓకే, నెక్స్ట్ ఏం మిగిలింది? 105 ఇంటూ 21 ఇంటూ 4. ఓకే, 105 ఇంటూ 21 ఇంటూ 4 ఈక్వల్ టు ఎంత అంటే 8,820 రూపీస్ అనేది ఓకే మొత్తంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ₹25,000పై 3 సంవత్సరాలకు 12% ఫర్ యానంతో వచ్చే సిఏ ఎంత? ఇక్కడ కూడా సిఏ అడిగాడు. ఎన్ని సంవత్సరాలకు? 3 ఇయర్స్కు. ఓకే, 12% అంటే ఒక్కొక్క ఇయర్కు 12% చొప్పున ఇట్లా 3 ఇయర్స్కి. ఓకే, చూడండి ఎంత ఉంది అమౌంట్? 25,000 ఉంది. ఓకే, 25,000పై ఫస్ట్ 12% ఎంత అవుతుంది? 112/100. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్ కదా, 112/100. నెక్స్ట్ ఇంకొక 1 ఇయర్. ఇలా 3 ఇయర్స్ పెట్టుబడి 3 ఇయర్స్ అనేది ఫర్ యానం రేటుతో పెట్టాడు. ఓకే, చూడండి 5/25. ఇక్కడ చూడండి 0, 2 సున్నాలు క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, 0 క్యాన్సల్. 5/5 5 రెంట్ల 10. ఓకే, నెక్స్ట్ 5 ఎక్కం 5, 5/20. ఓకే, 2 ఎక్కం 2, 2/5 10, 2/6 12, 2 10, 2 రెండ్ల 4, 216. ఎంత మిగిలిందండి? 112 ఇంటూ 112 ఇంటూ 28/10 ఈక్వల్ టు 35,123.20 అవుతుంది. ఓకే, దీని ఆన్సర్ అనేది చూడండి. దీన్ని సిఐ అంటే వడ్డీ అడిగాడు కాబట్టి మనకు వచ్చిన టోటల్ ఎంత అయింది? 35,123.2 కదా. ఇందులోకి వెళ్ళి 25,000 అనేది తీసేస్తే మనకి ఎంత అవుతుందంటే 10,123.25 అవుతుంది. 20 అతనికి వచ్చిన వడ్డీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ₹20,480పై 2 సంవత్సరాల 73 రోజులకు 1/4% ఫర్ యానం రేటుతో ఐఏసిఐ ఎంత? ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 20,480 రూపాయలపై 2 సంవత్సరాలకు 1/4% అంటే ఎంత అవుతుందండి? 6 4 24 1 25/4% రేటుతో. ఓకే, ఇట్లా ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాల 73 రోజులు. ఓకే, 1 ఇయర్కి ఎంత అవుతుంది? 25/4. ఓకే, నెక్స్ట్ 1 ఇయర్కి 25/4%. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డేస్లలో ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ డేస్లో ఇవ్వడం జరిగింది. చూడండి డేస్లో ఇస్తే ఏ విధంగా తీసుకుందాం అంటే 2 ఇయర్స్
73 డేస్ కదా. టోటల్ ఎంత అమ్మ? 365 డేస్. ఓకే, 2 సంవత్సరాల 73 రోజులు అంటే బై 365 డేస్. 1 ఇయర్కి 365 డేస్ కొనేసుకున్నాం. 1ల 5ల. ఓకే, 2 5ల 10. చూడండి ఎంత మిగిలింది? 2 1/5కి మిగిలింది. 2 సంవత్సరాలకు 25/4, అలాగే 25/4. నెక్స్ట్ 1/5 ఉంది కదా, దీన్ని ఏం చేయాలి? 1/5 ఓకే ఇంటూ, ఓకే ఎంత పర్సంటేజ్ వడ్డీ రేటుతో? 25/4/100. ఓకే, 5 నెలల 20. 20 ఇంటూ 100 ఎంత అవుతుంది? 2000. ఓకే, 2000 కదా. చూడండి ఇక్కడ 25 ఇంటూ 1 25 అవుతుంది. నెక్స్ట్ పర్సంటేజ్ వడ్డీ రేటుతో కాబట్టి 2000 ప్లస్ 25 ఏమవుతుంది? 2025/2000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 405ల. నెక్స్ట్ 5 400లో. 5 80ల. 5 81ల. ఓకే, ఈ మిగతా డేస్కి ఎంత వచ్చిందండి? 81/80 రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ 2 ఇయర్స్ కదా. 2 ఇయర్స్కి ఎంత వస్తుంది? 25/4 కదా. 25/4 అంటే 4% అంటే 400. ఓకే, ఇప్పుడు ఎంత పర్సెంట్? 425/400 అవుతుంది. ఈ 425 ఎలా వచ్చిందంటే 400కి 25 యాడ్ చేస్తే 425 అయింది బై 100. సేమ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి 2000కి 25 యాడ్ చేస్తే 2025/2000. ఓకే, నెక్స్ట్ ఇదేంటికి? ఇది 1 ఇయర్కి. ఓకే, ఇది 1 ఇయర్కి. 540. 540, 5 5 25. ఓకే, నెక్స్ట్ 85/80 మిగిలింది. 5 16ల. 5 17ల. ఓకే, 1 ఇయర్కి ఎంతమ్మా? 17/16. ఇట్లా ఇంకో 1 ఇయర్ కూడా 17/16 వస్తుంది. ఓకే, చూడండి 2 సంవత్సరాలకు అన్నాడు కాబట్టి ఫస్ట్ సంవత్సరానికి 17/16, అలాగే నెక్స్ట్ సంవత్సరానికి 17/16. ఓకే, ఈ 73కి ఎంత వచ్చింది మనకు? 81/80. కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్న 2-3 సార్లు మీకు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అర్థం కావాలన్న ఉద్దేశం కొద్దిగా లాంగ్ చెప్తున్నా. షార్ట్కట్లో చెప్తే మీకు సరిగ్గా అర్థం కాదనే ఉద్దేశం కొద్దిగా లెంతీ ప్రాసెస్ అయినా కానీ ఓకే మీరు ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి 4 నెలల 16. 4 51ల 204. ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 8 ఉంది కదా. 4 2ల 8. ఓకే, 4 ఎక్కం 4. 4 ఎక్కం 4 1 మిగులుతుంది. 11 అయింది. 4 2ల 8 3 మిగులుతుంది. 4 8 32. నెక్స్ట్ 4 నెలల 16. 4 3ల 12. 4 2ల 8. నెక్స్ట్ 4 ఎక్క 4 4 8 32. ఓకే, 88 క్యాన్సిల్. ఏం మిగిలిందండి? 17 ఇంటూ 81. ఎంత వస్తుంది టోటల్? 23,409 అనేది రావడం జరుగుతుంది. అయితే సిఐ వడ్డీ అడిగాడు. మొదలు అసలు ఎంత ఉందండి? 20,480. టోటల్ ఎంత అయింది? 23,409 రూపాయల నుంచి వెళ్ళి 20,480 పోతే ఎంత వస్తుంది మనకు? 2,929 రూపాయలు అనేది ఓకే వడ్డీగా రావడం జరుగుతుంది. కొంచెం లెంతీ ప్రాసెస్ అంటే ఏం కాదు. 2-3 టైమ్స్ అనేది మీరు చేస్తుంటే మీకు ఈజీగా వస్తుంది. పెద్దగా ఉందని ప్రాబ్లం ఏం ఫేస్ చేయకండి, ఈజీగా వస్తుంది. ఓకే, 5th క్వశ్చన్. శ్యామ్ రూపాయలను 15,000ను 10% ఫర్ యానం రేటుతో 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాడు. ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా ఐఏసిఐ సంవత్సరం చివర ఎంత అతడు పొందుతాడు? ఓకే, చూడండి ఇక్కడ శ్యామ్ ఫస్ట్ 15,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు. ఎంత పర్సెంట్ రేటుతో? 10% ఫర్ యానం రేటుతో 1 సంవత్సరం పాటు పెట్టాడు. ఇక్కడ ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా అంటే చూడండి 1 ఇయర్కి 10% రేటుతో పెట్టాడు. అర్ధ సంవత్సరం ఎంత? అర్ధ సంవత్సరం అంటే 6 మంత్స్కి. ఓకే, 6 మంత్ ఎంతకు పెడతాడు? 5% పెడతాడు. ఇలా 2 టైమ్స్ పెట్టాడు. అంటే ఫస్ట్ 6 మంత్స్కి 5%, అలాగే నెక్స్ట్ 6 మంత్స్ కూడా 5% పెట్టాడు. చూడండి 6 మంత్స్ 1 ఇయర్ అవుతుంది. అలాగే 5% అనేది 10% అవుతుంది. అయితే ఈ 1 ఇయర్ పర్సెంటేజ్ని 6 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి పెడితే ఎంత ఉంది? 5% పెట్టడం జరిగింది. దేనిపైన? 15,000 పైన. ఓకే, ఫస్ట్ 5% కావండి అర్ధ సంవత్సరానికి, అంటే 105/100. నెక్స్ట్ మరొక అర్ధ సంవత్సరానికి ఎంత?
5%, అంటే 105/100. 2 సున్నాలు క్యాన్సల్, అలాగే 0 క్యాన్సల్. నెక్స్ట్ చూడండి, 15 × 105 × 105, 15 × 105 × 105/10 ఈక్వల్ టు, ఇది టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 1,65,375 రూపీస్ అనేది రావడం జరుగుతుంది /10. ఓకే, కింద 10 ఉంది కాబట్టి పైన ఒక అంక తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 1,65,000 ఓకే 16737.5 అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమన్నాడు, సిఏ అడిగాడు. అంటే ఫస్ట్ ఎంత ఉండే, 15,000ది 2 వడ్డీలు కలిపితే 16,537.5 అయింది. ఓకే, ఇంతకుముందు ఎంత ఉండే, 15,000 ఉండే. తీసేస్తే ఎంత వస్తుంది మనకు వడ్డీ అనేది, ఇక్కడ వడ్డీ అడగాడండి. ఆన్సర్ అనేది ఇక్కడికి 16,537.5. ఓకే, ఇక్కడికి అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రూపాయలు 5,000పై 1.5 ఇయర్ సంవత్సరాలకు, అలాగే 4% పర్ యానం రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి, ప్రతి త్రైమాసికానికి సిఏలో భేదం ఎంత? ఓకే, ఫస్ట్ 5,000ను 1.5 ఇయర్కి 4% రేటుతో కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రతి అర్ధ సంవత్సరానికి, ప్రతి త్రైమాసికానికి సిఏలో భేదం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, చూడండి. ఓకే, ఫస్ట్ మనకి ప్రతి సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ప్రతి సంవత్సరానికి ఫస్ట్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది సిఏ అనేది, ఓకే 5,000 ఓకే 4% వడ్డీ రేటుతో కదా, అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి. ఓకే, ఎంత అవుతుందమ్మా, ఫస్ట్ ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే హాఫ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ 1 ఇయర్కి ఎంత అయింది, ఫస్ట్ 1 ఇయర్కి, ఓకే 1 ఇయర్కి 4% అంటే ఇంటూ 104/100. నెక్స్ట్ హాఫ్ కదా, 1 ఇయర్కి 4 అయిందండి. నెక్స్ట్ ఇంకొక హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ అంటే ఒక 6 నెలలకి ఎంత అవుతుంది, 2% అవుతుంది. అప్పుడు ఇంటూ 102/100 అయింది. ఓకే, 0 క్యాన్సల్. నెక్స్ట్ ఈ జీరో క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 రెంట్ల 10, 2 ఎక్కం 2, 2 5ల 2 ఎక్కంల 104 × 51. ఓకే 5304 అవుతుంది. ఇది ఎప్పుడు, 1 ఇయర్కి. నెక్స్ట్ ఏం చేయాలి, ఓకే ప్రతి అర్ధ సంవత్సరానికి కనుక్కోవాలి. ప్రతి అర్ధ సంవత్సరానికి 5,000 సేమ్ 5,000 కదా, ఈ 5,000 ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే ఏమవుతుందండి, ఇక్కడ 1.5 ఇయర్లో అంటే 3 ఉన్నాయండి, 3 అర్ధ సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, ఒక అర్ధ సంవత్సరానికి 2% అవుతుంది. ఇక్కడ 3 అర్ధ సంవత్సరాలు కదా, అంటే 2%, అలాగే 2%. చూడండి 102/100, అలాగే 102/100, నెక్స్ట్ 102/100. ఓకే, 5 51, 5 50, 5 51, 5 50, నెక్స్ట్ 5 51, 5 50. ఓకే, 3 సున్నాలకు 3 సున్నాలు క్యాన్సల్, 5కు 5 క్యాన్సల్. ఓకే, ఏం మిగిలిందండి, 51 × 51 × 51/25. ఓకే, ఎంత వస్తుందంటే దీన్ని 5306.04 అవుతుంది. ఇప్పుడు మనకు ప్రతి అర్ధ సంవత్సరానికి మరియు ప్రతి త్రైమాసికానికి సిఐలో భేదం ఎంత అని అడగడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఎంత వచ్చింది, 5304. నెక్స్ట్ 5306.04 నుంచి వెళ్ళి 5304 పోతే ఎంత వస్తుందండి, 2.04 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 2.04 అనేది ఆన్సర్. చక్రవడ్డీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది కన్ఫ్యూజన్గా ఉంటాయండి, ఏం కాదు. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా మీరు చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. త్రైమాసిక సమ్మేళనంతో రూపాయలు 15,625లపై 9 నెలలకు 16% పర్ యానం రేటుతో ఐఏసిఐ ఎంత? ఓకే, ఇక్కడ ఎన్ని మంత్స్ ఇచ్చాడండి, 9 మంత్స్ అన్నాడు. ఓకే, 9 మంత్స్ అంటే ఇక్కడ ప్రతి త్రైమాసికానికి అంటే 3 సంవత్సరాలకు, అంటే ఈ 9ని ఎన్నిసార్లు విడగొట్టాలి, 3 times అండ్ 3 times అండ్ 3 times. ఓకే, మొత్తం ఎన్ని మంత్స్ అండి, 12 మంత్స్. ఇందులో ప్రతి మంత్కి 4% చొప్పున వడ్డీ ఉన్నది. చూడండి ఇక్కడ 15,625 × 4% కదా, 104/100,
అలాగే మళ్ళీ 4% కదా, 104/100. నెక్స్ట్ ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 104/100. ఓకే, చూడండి 2 50 అలాగే 2 50. నెక్స్ట్ 2 50. ఓకే, 2 25, 2 26, 2 26, 2 25. ఓకే, 2 26, 2 25. ఓకే, ఇది 25 × 25 × 25 చేస్తే మనకు 15,625 వస్తుంది. ఈ 15,625 ఈ 15,625 క్యాన్సల్. అప్పుడు ఎంత మిగులుతుంది? 26 × 26 × 26. ఓకే, టోటల్ 17,576 అనేది వస్తుంది. అయితే ఇక్కడ సి అడిగాడు కాబట్టి ఫస్ట్ ఎంత ఉండే అమ్మ? 15,625 రూపాయలు ఉండే. 17,576 రూపాయలకి వచ్చింది. అంటే 15,576 మైనస్ 15,625 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1,951 రూపాయలు అనేది ఆన్సర్ వస్తుంది మనకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొంత అసలుపై 5% పర్ యానం రేటుతో 2 సంవత్సరాలకు ఎస్ఐ ₹50, అంతే అసలుపై అదే రేటుతో కాలానికి ఐఎస్సిఐ ఎంత? ఫస్ట్ కొంత అసలుపై 5% పర్ యానం రేటుతో 2 సంవత్సరాలకు ఎస్ఐ ₹50. అయితే అదే అసలుపై అదే రేటుతో అదే కాలానికి ఐఎస్సిఐ ఎంత? చూడండి, ఫస్ట్ కొంత అసలుపై మనకు అసలు తెలియదు కాబట్టి పి అనుకున్నాం. TR/100 అనేది ఫార్ములా. ఏ ఈక్వల్ టు ఐ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఎస్ఐ 50 రూపీస్. నెక్స్ట్ పి అంటే అసలు ఇంటూ ఎంత రేటుతో 5% 2 సంవత్సరాల కాలానికి. ఓకే, ఈ 100 ఇటు పోతే 5,000 ఇంటూ ఈక్వల్ టు పి ఇంటూ 5 × 2. 5 2 10 కదండి, ఇక్కడ 10 ఉంటుంది. ఈ 0 క్యాన్సిల్ అయితే పి వాల్యూ ఎంత వస్తుంది మనకు? 500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ 500 పై నెక్స్ట్ అదే రేటుతో, ఓకే, ఈ 500 పై అదే రేటుతో అంటే ఎంత? 5% వడ్డీ రేటుతో 2 ఇయర్స్కి ఏమవుతుంది? 105/100 అలాగే 105/100. 0 పోతే ఏం మిగులుతుంది? 5 మిగులుతుంది. ఓకే, 5 × 105 × 105 ఎంత వస్తుందంటే 55,125 వస్తుంది బై 100. ఇక్కడ కింద 2 అంకెల తర్వాత 2 సున్నాలు కాబట్టి పైన 2 అంకెల తర్వాత పాయింట్. ఓకే, 55 1.25 వస్తుంది. ఓకే, దీన్ని భేదం అన్నాడు కదా. ఓకే, ఎస్ఐ మరియు సిఐలో భేదం అడిగాడు. ఎస్ఐ ఎంత వచ్చిందండి? 500. సిఐ ఎంత వచ్చింది? 515.25. ఓకే, 551.25 మైనస్ 500 ఈక్వల్ టు ఎంత? 51.25 అనేది మనకు వడ్డీ. ఎస్ఐ మరియు సిఐలో భేదం. ఓకే, సేమ్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఉంటుంది. ₹1000 పై 4 సంవత్సరాలు 10% రేటుతో పర్ యానం రేటుతో ఎస్ఐకి మరియు సిఐకి భేదం ఎంత? ఓకే, ఫస్ట్ 1000 రూపీస్ పై 4 ఇయర్స్కి 10% వడ్డీ రేటుతో ఎస్ఐ కనుక్కోవాలి. ఓకే, 100 క్యాన్సల్ ఎంత అవుతుందమ్మా? 400 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇదే 1000 పై 4 ఇయర్స్ కంటే 10% ఏంటవుతుంది? 110/100. నెక్స్ట్ 110/100 అలాగే 110/100 అలాగే 110/100. ఓకే, 4 ఇయర్స్ కాబట్టి 0 0 0 0 0 0 0 0 క్యాన్సల్. 1 2 3 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది అంటే ఇంకొక 10 మిగులుతుంది ఇక్కడ కింద. చూడండి, 11 × 11 × 11 11 × 11 × 11 × 11 బై 10. ఓకే, ఇక్కడ 3 సున్నాలకు ఇదొకటి ఇక్కడ పోతే ఇంకొక 10 ఉందండి, ఇది ఇక్కడ రాసుకున్నా, ఇది ఇక్కడ బై 10. ఓకే, ఇది 11 × 11 × 11 ఏమవుతుందంటే 14,641 రూపీస్ అవుతుంది బై 10 ఉంది కాబట్టి పైన పాయింట్ తర్వాత ఒక అంకె తర్వాత పాయింట్ అంటే 1464.1 అవుతుంది. ఎస్ఐ మరియు సిఐల భేదం అడిగాడు. ఓకే, 1464.1 మైనస్ 400 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ సిఐ కనుక్కోవాలి కదా. ఇక్కడ 1464.1లోకి వెళ్ళి 1000 తీసేస్తే ఎంత వస్తుందమ్మా?
464.1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 464.1, తేడా ఎంత వస్తుంది 64.1 రూపీస్ అనేది ఎస్ఐ మరియు సిఐలో భేదం. ఓకే, టాపిక్ సిఐ అనేది కొద్దిగా టాపిక్ అనేది కన్ఫ్యూజ్గా ఉంటుందండి. ఏం లేదు, మీరు చాలా టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నట్టే క్వశ్చన్స్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, డోంట్ వర్రీ, నెక్స్ట్ క్లాస్లో మీతో క్వశ్చన్ చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.